మాకు ప్రతి సండే ఇంట్లో చేసుకోవడానికి కుదరదనమాట. ఎందుకంటే మేము వెళ్ళడమే లేటు. మళ్ళీ అక్కడ ప్రేయర్ చూసుకొని మళ్ళీ మా డే అంతా జర్నీలోనే సరిపోతదనమాట. సో, దానికోసమని ఇంకా మాక్సిమం ఎప్పుడో చర్చికి వెళ్ళకపోతే తప్ప సండేస్ ఇక నార్మల్ కర్రీసే చేసుకుంటాం. ఒక షార్ట్‌లో చెప్పాను కదా! 2 వీక్స్ చర్చికి వెళ్ళలేదు అని. ఒక వీకేమో వర్షం పడింది వెళ్ళలేదు. ఒక వీకేమో నాకు హెల్త్ బాగుండక ఎళ్ళలేదనమాట. సో, ఈ బిర్యానీ అండ్ చికెన్ చేసిన సండే వచ్చేసి నేను వర్షం పడిన సండే అనమాట. సో, ఆ రోజు వర్షం పడింది. ఇంక ప్రేయర్‌కెళ్ళడానికి అవ్వలేదు. సో, ఇంక మా హస్బెండ్ బుడ్డోడు షాప్‌కెళ్లారనమాట. చికెన్ తీసుకొస్తామని వెళ్తే, ఈ లోపల నేను ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువుంటాయనమాట. దట్ టూ వర్షం పడిందంటే ఇంక అసలు ఊరికూరికే కరెంట్ పోతుంటది. సో, ఇక్కడ నేను బిర్యానీ కోసం అని చెప్పేసి రైస్ కడిగి పక్కన పెట్టేసాననమాట. సో, అది రైస్ ఎంత ఎక్కువగా నానిపోతే అంత బావుంటదనమాట. ఇంకా బిర్యానీ కోసమని బియ్యం కడిగి పక్కన పెట్టేసి, మసాలా దినుసులు మిక్సీ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళొచ్చేసరికి మనం ప్రిపేర్డ్‌గా పెట్టుకుంటే ఇక ఆ తర్వాత కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చని. యాక్చువల్‌గా నేను అన్ని కర్రీస్ చేస్తాను కానీ నాకు నాన్ వెజ్ చేయడం రాదు. ఒప్పుకోవాలి కదా! రాని పనిని. సో, మాక్సిమం నాకు నా హస్బెండ్ చేస్తారనమాట. తనే ప్రిపేర్ చేస్తారు ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే ఇంటికి. అంతకుముందు మా అత్తయ్య గారు చేసేవాళ్ళు. ఇక తను చనిపోయారనమాట. ఆ తర్వాత నుంచి పాపం మా హస్బెండే చేస్తారు నాన్ వెజ్ విషయంలో మాత్రం. నేను ప్రతి కర్రీ ఏ కర్రీ అయినా చేయగలను అండ్ కొత్త కొత్త వంటకాలు ట్రై చేయగలను గానీ, ఈ నాన్ వెజ్ జోలి మాత్రం వెళ్ళలేకపోతున్నాను. ఎందుకో నాకు తెలీదు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. బట్ ట్రై చేయాలి ఇంక నుంచి. ఇంకా మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారనమాట. దానికోసమని ఇక్కడ సాల్ట్‌ను, పసుపు వేసి పక్కన పెట్టాను కడగడానికి. సో, ఇంకా అంటే కొంచెం ఏమన్నా బ్యాక్టీరియా అలాంటివి ఉన్నా పసుపు మంచిది కదా! సాల్ట్, పసుపు. సో, అవి చికెన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాక, ఇంకా ఈ తాలింపులోకనమాట దినుసులన్నీ చికెన్ ప్రిపరేషన్ కోసం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా మా హస్బెండ్ చేస్తారని చెప్పాను కదా! చికెన్ తనే ప్రిపేర్ చేశారు. ఇక రైస్ మాత్రం నేను పెట్టాననమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేను రైస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆయిల్ వేసి జీడిపప్పు, ఇంకా బిర్యానీ దినుసులన్నీ ఉంటాయి కదా! ఫ్లేవర్డ్ కోసం అనమాట. ఆ ఫ్లేవర్ కోసం షాజీరా అవన్నీ వేశాక అవి కొంచెం డ్రై ఫ్రై అయినాక నాట్ డ్రై ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఆనియన్స్ అన్నీ వేసి కొంచెం పచ్చి వాసన పోవాలనమాట. పచ్చి వాసన పోయాక వాటర్ పోయలేదు. యాక్చువల్‌గా వాటర్ పోయకుండా ఇలా రైస్ వేసి కలియబెట్టడం వల్ల ప్రతి గింజకి ఆయిల్ అంటుతది గదా! సో, కొంచెం పొడి పొడిగా ఉంటదనమాట. అదే మనం వాటర్ పోసి వాటర్‌లో వేస్తే కొంచెం మనం రోజువారీ తినే అన్నంలా ఉంటది. ఆయిల్‌లో కొంచెం సేపు తిప్పడం వల్ల ఏమవుతుందంటే మెతుకు అంటుకోదనమాట. పట్టుకోగానే పొడి పొడిగా ఉంటదనమాట. అంటే ఒక మెతుక్కి ఇంకొక మెతుకు అంటుకోకుండా ఉంటది. చాలా బాగొచ్చింది. మీకు లాస్ట్‌లో అర్థమవుతది చూడండి లాస్ట్ వరకు. సో, కొంచెం టేస్ట్ కోసం సాల్టేసాను. యాక్చువల్‌గా ఈ ప్రాసెస్‌లో మనం 75% వరకు కుక్ అయ్యే వరకు హై ఫ్లేమ్‌లో ఉండాలనమాట. ఇంకా అంటే ఇలాగా రైస్ పైకి రావాలి, వాటర్ కిందకెళ్ళాలి. అప్పటి వరకు హై ఫ్లేమ్‌లో ఉంచి, ఎప్పుడైతే వాటర్ కిందకెళ్ళిపోయి రైస్ పైకొస్తదో అప్పుడు సిమ్ చేసుకొని ఇంకా ఫుల్ కవర్ చేశామనుకోండి, ఇంకా ఆ 25% మిగిలిన ఆవిరికి ఉడికిపోతదనమాట. సో, ఇంక లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసి అట్లా లో ఫ్లేమ్‌లో పెట్టాను. యాక్చువల్‌గా ఇక్కడేమైందంటే, మేము తీసుకున్న క్వాంటిటీ ప్రకారం 1 గ్లాస్ తీసుకున్నాను కదా రైస్. 1 గ్లాస్ రైస్‌కొచ్చేసి 1 గ్లాస్ వాటర్ 1 ½ వాటర్ పోయాలనమాట. సో, నేను 1 ½ ఆ హాఫ్ గ్లాస్‌కి 75% అంటే ఒక 25% ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే బుడ్డోడికి అరగదు కదా! మండే స్కూలుంటది. ఇంకా ఈ చికెనే కొంచెం పిల్లలకి త్వరగా అరగదు. ప్లస్ ఈ రైస్ కూడా పొడి పొడిగా ఉంటే అరగదనమాట. సో, దానికోసమని కొంచెం ఎక్స్‌ట్రా తీసుకున్నానంతే. బట్ మీకు అలా ఇష్టం లేకపోతే 1 గ్లాస్‌కి 1 ½ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఎక్కువ సేపు నానిపోయింది గదా! నానడం వల్ల ఆల్‌మోస్ట్ ఆ బియ్యంలో వాటర్ కంటెంట్ ఉంటది. సో, అది అబ్జర్వ్ చేసుకున్న వాటర్ మనం పోసిన వాటర్ ఇంకా అన్నం కొంచెం గుజ్జుగా అయిపోతదనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువైతే ఆల్‌మోస్ట్ దాంట్లో వాటర్ ఉంటది కాబట్టి అన్నం పొడి పొడిగా రాదు అంతే. బట్ పర్వాలేదు మాకిక్కడ మంచిగానే వచ్చింది. సో, చికెన్ గూడా మంచిగా కుక్ అయిపోయింది. రైస్ కూడా చాలా బావుంది. ఎంతైనా ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంట్లోదే కదా! అంటే బయట ఫుడ్ బావుంటది. బట్ వాళ్ళు కలర్స్ అని అవి ఇవి ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కలుపుతారు కదా! అంత టేస్ట్ రాకపోవచ్చు. బట్ హెల్తీ అనమాట. సో, మాక్సిమం ఇంకా పొద్దస్తమానం బయట తినలేం కదా! అట్లా అని అది హెల్తీ కూడా కాదు బయట ఫుడ్డు.
సో, మనం ఇలా కొంచెం ఒక్కసారి రాకపోయినా నెక్స్ట్ టైమ్ కొంచెం సెట్ అవుతది కదా! అన్ని సార్లు కుదరాలని లేదు. సో, చిన్న చిన్నగా ట్రై చేసుకుంటూ వెళ్తుంటే 1, 2 సార్లు ఫెయిల్ అయినా థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ సక్సెస్ అవుతదనమాట. సో, ఇట్లనే మాక్సిమం చిన్న చిన్న వంటలు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. పర్ఫెక్ట్‌గా ఏం కుదరదు. బట్ 2 ఆర్ 3 టైమ్స్ ఫెయిల్ అయినా నెక్స్ట్ టైమ్ బావుంటదనమాట. ఇక్కడ మా బుడ్డోడు ఫుడ్ బావుందని చెప్పేసి ఎక్స్‌ప్రెషన్ ఇస్తున్నాడు సూపర్ అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే పిచ్చుకలుంటాయనమాట. ఇక్కడ ఈ కొబ్బరి చెట్టు పక్కన ఒక నిమ్మ చెట్టు ఉంటది. అక్కడ ఆడుకుంటూ ఉంటాయి. భలే కరెంట్ పోల్స్ మీద అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆడుకుంటాయి. మధ్యలో వెహికల్స్ కానీ హార్న్ కొట్టాయంటే మొత్తం ఒకేసారి లెగుస్తాయనమాట. ఆ హార్న్ సౌండ్‌కి. ఇంకిక్కడ వర్షం అయితే ఒక్కొక్కసారి పడుతుంది. ఒక్కొక్కసారి ఆగుతుంది. మళ్ళీ ఉన్నట్లుండి చుట్టూ చీకట్లు కమ్ముకొచ్చిందనమాట. ఇంకింతేనబ్బా! మా లైఫ్ అయితే ఇంకిట్లనే అనమాట. ఇలా సాగిపోతుంది ప్రస్తుతానికి. బాధలు, కష్టాలు లెవ్వని కాదు. అవన్నీ ఉన్నా కూడా వాటిని ఓవర్‌కమ్ చేయాలి మనం. ఇట్లా ఇంట్లో చిన్న చిన్న వంటలు వండుకోవడం, సరదాగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం. ఇంక మనకి ఇదే ప్రపంచం అవ్వాలి. వేరే అన్నీ తెచ్చి చెత్త చెదారం మన బ్రెయిన్‌లో పెట్టుకోకూడదనమాట. అది హెల్త్‌కి మంచిది కాదు. ఈ బాధలు, ఈ కష్టాలు మనకి అక్క చెల్లెలు, అన్నతమ్ములు లాంటివనమాట. మనకి ఏమంటారు బ్లడ్ రిలేషన్‌షిప్స్ ఎలాగో వాళ్ళన్నా ఒక్కొక్కసారి మనల్ని వదిలేస్తారేమో కానీ, ఈ బాధలు, కష్టాలను మనల్ని వదిలిపెట్టవు. బట్ అయినా పర్లేదు. ఇంకా లైఫ్‌ని ఎలా రన్ చేయాలనేది నేర్చుకోవాలి. అది కూడా పాజిటివ్ థింకింగ్‌తో. లైక్ ఈ బర్డ్స్ లాగా హ్యాపీగా జీవించాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.